వర్ష వర్ష ఎస్ సార్. రాయలేకపోతున్నావా? పంపిస్తున్నా సార్. ఓకే. చరిత్, నువ్వు బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశావు అంతే. చరిత్ సార్, నువ్వు బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేశావు. నేను చేయమన్నది బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ కాదు. ఏ నెంబర్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది. ఓకే ఓకే సార్. ఓకే. వర్ష, ఎస్ సార్. ఈ లోపల ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ సి ఈక్వల్ టు 1, సి ఈక్వల్ జే ఈక్వల్ టు i+1. ఎస్ సార్. ఆ లూప్ ఎక్కడ క్లోజ్ అయిందో చెప్తావా ఏమైనా? ఆ లూప్ ఏ ఆఫ్ జే ఈక్వల్ టు 0 తర్వాత సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకటే ఇఫ్ అనే ఒకటే స్టేట్మెంట్ ఉంది కాబట్టి బ్రేసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, చాలా బాగా రాశావు నాన్న. Now, సో మీకు ఒక విషయం చెప్తా, వింటారా? చరిత్ రాయలేకపోతున్నారా? చరిత్ సార్, ట్రై చేస్తున్నా సార్. చరణ్ రాయలేకపోతున్నావా? రాస్తున్నా సార్, ట్రై చేస్తున్నా. ఏం లేదు, నేను రాస్తా చూడు. ఎంటర్ పర్సెంటేజ్ డి ఎలిమెంట్స్ కామా ఎన్ ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, i++. తర్వాత ఇప్పుడు ఏం చేస్తా, స్కాన్ఎఫ్ రాయాలి కదా ఫస్ట్. స్కాన్ పర్సెంటేజ్ డి అడ్రస్ ఆఫ్ ఏ ఆఫ్. ఇక్కడతో ఏమైపోయింది, అర్రేలో ఎలిమెంట్స్ రీడ్ అయిపోయినాయి. ఇప్పుడు సి అనేది ఒకటి తీసుకుంటా, అండ్ సో మ్యాక్స్ అనేది ఒకటి తీసుకుంటా. మ్యాక్స్లో ఫస్ట్ 0 పెట్టుకుంటా. ఇప్పుడు ఏంటి, ఫర్ ఒక్కొక్క దాన్ని కంపేర్ చేయాలి. ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, i++. సో ఫర్ సో సి ఈక్వల్ టు 1, 0 కాకుండా 1 తీసుకో. ఎందుకంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 2, ఇప్పుడు సెకండ్ టైం వస్తే రెండోసారి వచ్చినట్టు. అర్థమైందా అక్షయ్? ఇప్పుడు ఈ 3 ఇక్కడ వస్తే సెకండ్ టైం వచ్చినట్టు. సో కాబట్టి సిలో 1 పెట్టుకొని ఏం చేయి, కామా జే ఈక్వల్ టు i+1 నుంచి లాస్ట్ దాకా కంపేర్ చేయి. ఎన్నిసార్లు వచ్చిందో తెలుస్తుంది. జే ఈక్వల్ టు వాట్, i+1, జే లెస్ దెన్ ఎన్, j++. ఏమైంది, ఇఫ్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే అయితే నౌ C++. నౌ ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత ఈ సిలో ఉండే వాల్యూ మ్యాక్స్ కంటే ఎక్కువగా ఉందా? సి గ్రేటర్ దెన్ మ్యాక్సా? ఒకవేళ అది కనుక అయితే మ్యాక్స్లో ఏం చేస్తుండాలి, సి వేస్తుండాలి. ఇప్పుడు కొత్త నెంబర్ వస్తుంది. కొత్త నెంబర్ వచ్చినప్పుడు ఇది ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది అనుకో, అది మ్యాక్స్లోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ లూప్ బ్రేక్ అయినాక అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ఎఫ్ వాట్, సో పర్సెంటేజ్ డి నెంబర్ అక్కర్డ్, సో పర్సెంటేజ్ డి టైమ్స్ అనేసి నౌ ఏమనొచ్చు మనం, ఏ ఆఫ్ వాట్, మ్యాక్స్ అండ్ మ్యాక్స్.
ఓకేనా? అయితే తేజ ఈ లూప్లోనే వద్దు, ఈ లూప్ అంతా అయిపోయినాక చేయి. ప్రతి ఎలిమెంట్కి ఎవ్రీ టైం ఎందుకు? ఓకే సార్. అర్థమైందా తేజ? సార్ అర్థమైంది. ఈ లూప్ అంతా అయిపోయినాక రాయి. నా ఇప్పుడు చెప్పు 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 నాన్న. అవును, ఎట్లయితుంది? సి గ్రేటర్ దెన్ మ్యాక్స్ ఉంటేనే. నువ్వే రాశావు కదా ఇది. కొత్త కౌంట్ ఇంతకు ముందు కౌంట్ కంటే ఎక్కువగా ఉంటేనే ఆ కౌంట్ మ్యాక్స్ లోకి పోతుంది. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అయిందా? అయితే అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా వస్తుంది చూడు. సో ఎంటర్ 6 ఎలిమెంట్స్ అన్నాను. నాకేం కావాలి? 1 2 అనుకో, 3, సో 2 4 5 అన్నా అనుకో. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పు నాకు. ఓకే 1 2 3 1 2 3 ఇక్కడ 1 3 అన్నా ఏమొస్తుంది ఆన్సర్? ఇట్లా ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది వర్ష? వర్ష ఎస్ సార్. ఇట్లా ఇస్తే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పు నువ్వు. మన అక్షయ్ చెప్పు. ఇప్పుడు ఇస్తే 2 అక్కడ ఇదే వస్తుంది. ఎందుకంటే గ్రేటర్ దెన్ ఉంటేనే, ఇప్పుడు 2 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉంటేనే ఆ వాల్యూ మ్యాక్స్ లోకి పోతుంది. అయితే ఇప్పుడు నాకు ఆన్సర్ ఎట్లా వస్తుందో తెలుసా? సో 1 ఈజ్ అక్కడ 2 టైమ్స్, 1 ఈజ్ అక్కడ 2 టైమ్స్ ఏ వస్తుంది. ఈ 2ది కూడా రాదు, ఎందుకంటే ఫస్ట్ 1 అక్కడ 2 టైమ్స్ అదే వస్తుంది. ఏమొచ్చింది? 3 నెంబర్ అక్కడ 2 టైమ్స్ వచ్చిందా? అబ్బా అట్లా ఎట్లా వచ్చింది? ఎట్లబ్బా? మనం సి గ్రేటర్ దెన్ మ్యాక్స్ అయితేనే మ్యాక్స్ ఈక్వల్ టు సి అన్నాం కదా. సో ఫస్ట్ 1 2 టైమ్స్ వచ్చింది, ఎక్కువ ఉంది. నెక్స్ట్ 1 2 3 నెక్స్ట్ ఎట్లా అయిందబ్బా? నెక్స్ట్ సి 2 టైమ్సే కదా, గ్రేటర్ దెన్ మ్యాక్స్ కాదు కదా. మ్యాక్స్లోకి ఎట్లా వెళ్ళింది అది? సిక్స్ ఎలిమెంట్స్ అనుకో, 1 2 3 1 2 3. ఎలా పోతుందబ్బా? ఆల్రెడీ సిలో మ్యాథ్స్లో ఏముండే? ఫస్ట్ సిలో 1 ఉండే, మ్యాథ్స్ 2 అయింది, మ్యాథ్స్లోకి వెళ్ళిపోయింది సి. నెక్స్ట్ ఈడ కూడా 2 అయింది. 2 అయితే సి గ్రేటర్ దెన్ మ్యాథ్స్ అన్నాం కదా, ఎట్లా పోతుంది అసలు? అక్షయ్ ఏం జరుగుతుంది? సి గ్రేటర్ దెన్ మ్యాక్స్ అయితే, మ్యాక్స్ కంటే పెద్దగా ఉంటేనే కదా
మ్యాథ్స్ ఈక్వల్ ఉన్నా కానీ పోతుంది ఇక్కడ. ఎట్లా పోతుంది? ఎందుకు సి ఎక్కువ అవుతుంది? అట్లా అంటావా? ఓకే ఓకే ఓకే, అట్లా వస్తుంది. అదే నాకు అర్థమైతలేదు. అప్పుడు ఒక పని చేయి, ఎలిమెంట్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ దాచిపెట్టుకో. ఎలిమెంట్ కూడా దాచిపెట్టుకో. రైట్, మ్యాక్స్ ఈక్వల్ టు సి. రైట్, నా ఇక్కడ ఎలిమెంట్ అని ఆ ఎలిమెంట్ కూడా దాచిపెట్టుకుంటాం. సో నౌ 6 elements, 1 2 3 1 2 3. 1 నెంబర్ అక్కడ 2 times. ఫస్ట్ ఏదైతే ఎక్కువ సార్లు వచ్చిందో అదే. ఒకవేళ నాకు లాస్ట్ వచ్చింది ఎక్కువ సార్లు కావాలంటే ఏం చేయాలి? లాస్ట్ ఎక్కువ సార్లు వచ్చింది కావాలంటే ఇలా అయితే ఫస్ట్ ఎక్కువ సార్లు వచ్చింది వస్తుంది. నాకు లాస్ట్ ఎక్కువ సార్లు వచ్చింది రావాలంటే ఏం చేయాలి అక్షయ్? వర్ష చెప్తారా? ఇప్పుడు అన్ని 2 times వచ్చింది. అన్ని 2 times వచ్చాయి కాబట్టి ఫస్ట్దే చెప్తుంది. నాకు అన్ని 2 times వస్తే లాస్ట్ చెప్పాలంటే ఏం చేయాలి అక్షయ్? వర్ష ఇప్పుడు 1 2 3 1 2 3 ఇస్తే ఏమొస్తుంది ఆన్సర్ నీకు? ఇది వచ్చింది కదా. నాకు అలా కాదు, ఇలా అన్ని 2 times వచ్చాయి. అన్ని 2 times. నాకు లాస్ట్ 3 అక్కడ 3 times రావాలి. అది రావాలి. ఎస్ అదే, అది ఆలోచిస్తున్నా లేదా అని. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ పెట్టావనుకో లాస్ట్ టైం అక్కడ అయింది వస్తుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏ ఆఫ్ ఐలో 0 పెట్టుకోవడం కూడా కరెక్టే వర్ష. ఏ ఆఫ్ జేలో 0 పెట్టడం కూడా కరెక్టే, ఎందుకంటే అవి అవసరం లేదు. ఓకే, ఎస్ సార్. రైట్. వాటి అనవసరంగా మనం సెర్చ్ చేస్తున్నాం. మీకు ఒకటి చెప్తా, వింటారా? ఇప్పుడు లీడ్ కోడ్ గురించి ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? లీడ్ కోడ్ గురించి ఎప్పుడైనా విన్నారా ఎవరైనా? అక్షయ్, లీడ్ కోడ్ అని విన్నావా ఎప్పుడైనా? లీడ్ కోడ్. సో చూద్దాం. ఇందులో ఏవో ప్రాబ్లమ్స్ ఇస్తారు అని విన్నా సార్ లీడ్ కోడ్ లో. ఇందులో మొత్తం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలి? సాల్వ్ చేయాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తారా? ఎన్ని ఉన్నాయి? ఎక్కడ కనిపిస్తుందా సార్? అంటే సి లాంగ్వేజ్ సపరేట్ ఉంటాయా సార్? 3985. ఎవరు? చరిత అడుగుతున్నాడా? ఎస్ సార్. సో అన్ని లాంగ్వేజెస్, సి అంటే సి రాసుకో, C++ అంటే C++, జావా అంటే జావా, పైథాన్ అంటే పైథాన్. సో 3985 క్వశ్చన్లు ఉన్నాయి. చూడు ఇక్కడ సాల్వ్డ్ అని. ఇందులో 2198 వేటి మీద ఉన్నాయి? 2197 వేటి మీద ఉన్నాయి? అరే మీద సార్. అర్రేస్ మీదనే.
ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు మొత్తం ఇవి సాల్వ్ చేసుకుంటూ కూర్చుంటారు ఇంటర్వ్యూకి పోయేటప్పుడు. ఓకే, నేను లాగిన్ అయినా నా దాంట్లో. అదిగో సో 86 ప్రాబ్లంలు సాల్వ్ చేశా. ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికేటప్పుడు. సో 50 డేస్ బ్యాడ్జ్ కూడా వచ్చింది, 50 డేస్ బ్యాడ్జ్ కూడా వచ్చింది నాకు. 42 ఈజీవి సాల్వ్ చేశా, 40వి మీడియం, 4వి హార్డ్. ఫ్రీ టైం ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకుంటా కూర్చుంటా అన్నట్టు. ఇందులో ఇప్పుడు నిన్న సాల్వ్ చేసిన ప్రాబ్లం మీరు ఏది నిన్న సాల్వ్ చేశారు కదా, ఫస్ట్ ప్రాబ్లం 2 సమ్. ఫస్ట్ ప్రాబ్లం ఇదే. అలా చూడు, 2, 7, 11, 15, టార్గెట్ 9. ఏ నెంబర్స్ యాడ్ చేస్తే 9 వస్తుంది. 0 ఇండెక్స్ అండ్ 1 ఇండెక్స్. హలో, సెకండ్ ఎగ్జాంపుల్ 3, 2, 4. సో టార్గెట్ 6. ఏ నెంబర్స్ యాడ్ చేస్తే 6 వస్తుంది. 2 + 4. అయ్యో నమ్స్, ఇది అర్రే సైజ్. టార్గెట్, ఈ రిటర్న్ సైజ్ అనేది వేరేది. హలో, మీరు జస్ట్ ఫంక్షనే రాస్తారు, మొత్తం ప్రోగ్రామ్ రాయారు. నమ్స్ సైజ్ టార్గెట్. ఇది నమ్స్ అనే అర్రేలో ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇందులో ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ టార్గెట్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. నా ఇప్పుడు నేను ఇంటూ I, J ఫర్ ఏమంట I = 0, I less than n, n-1, n అవసరం లేదు, I ++ ఫర్ J = 0, J less than, so n, J ++, if A of I plus A of J equal to target A. ఒక్క నిమిషం. అయితే నేను ఇవి ఒక అర్రేలో పెట్టాలి. అందుకే ఒక ఏ అనే అర్రేలో పెడతా. సో ఇలా రాస్తా, ఇంట్ పాయింటర్ ఏ ఈక్వల్ టు ఇంట్ పాయింటర్. ఇది ఏందో తెలియదు మీకు. నా malloc, నా వాట్ malloc 2 into size of int. ఓకే, నాకు ఇక్కడ నమ్స్ అనే అర్రే, నమ్స్ ఆఫ్ I, ఇక్కడ నమ్స్ సైజ్ -1, మనం అర్రే రీడ్ చేసుకోవడం అలాంటిది ఏముండదు. నమ్స్ సైజ్ ఈ రెండు కనుక మ్యాచ్ అయితే నమ్స్, ఈ నమ్స్ ఆఫ్ A of 0 ఎక్కడ పెట్టుకో, A0లో పెట్టుకో. A0లో ఏం పెట్టు, I పెట్టు. A1లో ఏం పెట్టు, J పెట్టు. ఆ ఏ అనే అర్రే అలొకేట్ చేసుకున్నా. నౌ రిటర్న్ సైజ్లో 2 పెట్టు. 2 ఎలిమెంట్స్ నేను పంపిస్తున్నా నీకు అన్నట్టు. రిటర్న్ సైజ్ ఈక్వల్ టు 2. నా వాట్ రిటర్న్ ఏ. ఈ ఏ అనే అర్రేలో ఉన్నాయి చూడు.
రిటర్న్ ఏ అనుకుందాం. ఓకే, ఇలా పెట్టి ఇప్పుడు నీకు ఇక్కడ 3 టెస్టులు ఇచ్చారు. ఇక్కడ చూడు, ఫస్ట్ ఈడు ఈ 3 టెస్టులు చూస్తాడు, వస్తున్నాయా కరెక్ట్గా వస్తలేవా చూస్తాడు. ఫస్ట్ టెస్ట్ చేస్తాడు. ఏదో ప్రాబ్లం వచ్చింది. నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు సింగిల్ ఈక్వల్ టు పెట్టిన. ఒక కేసు కరెక్టే వచ్చింది, 2 కేసులు తప్పు వచ్చినాయి. ఎందుకు, ఎక్కడ రాసిన మనం ప్రాబ్లం ఏంది? ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దెన్ నమ్స్ సైజ్ -1, ఐ ప్లస్ ప్లస్ జే ఈక్వల్ 0, జే లెస్ దెన్ నమ్స్ సైజ్ జే ప్లస్ ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ప్లస్ నమ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు టార్గెట్ అయితే A0లో ఐ పెట్టినాం, A1 ప్రాబ్లం వచ్చిందప్ప. ఈ కేసులో ఏం ప్రాబ్లం ఉంది? 0 0 వచ్చినాయంట. యాక్చువల్ 3 2 4 6 టార్గెట్, అవుట్పుట్ 1 2 రావాలి, 0 0 వచ్చినాయంట. ఎందుకు 0 0 వచ్చినాయప్ప? సారీ 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 I+1 నుంచి లాస్ట్ దాకా రైట్. ఇప్పుడు చూద్దాం. 3 కేసులు యాక్సెప్ట్ అయినాయి. చూస్తాడు, కేసులో ఇస్తాడు. ఏమిస్తాడు? ఇగో కేస్ 1 ఇవి ఇచ్చిన, ఇగో ఇవి ఇస్తాడు. అండ్ టార్గెట్ ఇది ఇస్తాడు. నా అవుట్పుట్ ఇది వచ్చింది వాళ్ళకి, ఎక్స్పెక్టెడ్ కూడా అదే. ఓకే, కేస్ 1 ఓకే. కేస్ 2 చూస్తాడు. నౌ సో 3 to 4, సో నౌ 6 టార్గెట్, ఇగో ఇది. సో అవుట్పుట్ ఇది వచ్చింది, ఎక్స్పెక్టెడ్ కూడా అదే. 3వ కేసు ఇది. ఇలా అన్ని కేసులు టెస్ట్ చేస్తాడు. ఓకే, ఇవి అన్ని ఓకే అయితే ఇప్పుడు మన ప్రోగ్రామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్. సో బీట్స్ 80%. 80% బీట్ అయ్యాం అంటే సక్సెస్. అంటే 20% ఉంది. ఇగో మామూలుగా ఒకడొక 0 సెకండ్స్లో సాల్వ్ చేశాడు. నా 99 millisecondsలో పట్టింది ప్రోగ్రామ్. అంటే దీన్ని ఇంతకంటే మంచిగా రాయొచ్చు. అర్థమైందా అక్షయ్, లాస్య, వర్ష? ఇగో ఇక్కడ కోడ్ సి అంటే సి పెట్టుకో, C++ అంటే ఇగో ఇవన్నీ ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకో, అందులో రాయొచ్చు కోడ్. ఇప్పుడు నేను చెప్పింది ఈ 2 సమ్ ప్రాబ్లం ఇక్కడే. నెక్స్ట్ 2 సమ్ కాకుండా ఎక్కడుంది? ఇప్పుడు నీకు లక్కీ నెంబర్ ఇక్కడికి వెళ్ళా చెప్పాను. లక్కీ నెంబర్ ఫైండ్ లక్కీ ఇంటీజర్ ఇన్ అన్ అర్రే. సో 2 2 3 4 లక్కీ నెంబర్ ఏంది ఇందులో అక్షయ్? నా ఇందులో 1 2 2 3 3 3 3 లక్కీ నెంబర్లు అయినప్పుడు నాకేం రావాలి? లాస్ట్ లక్కీ నెంబర్ రావాలి. ఈడ ఏది లక్కీ నెంబర్ లేదు, అప్పుడు -1 రావాలి. అయ్యో అర్రే ఉంది, అర్రే సైజ్ ఉంది. అర్రే సైజ్ ఉంది. నాకు లక్కీ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ మొత్తం రాయం, జస్ట్ మనం మెయిన్ అదంతా ఏం రాయం. నెక్స్ట్ ఇప్పుడు నేను రాసింది ఏంది? పీక్ ఎలిమెంట్. ఫైండ్ పీక్ ఎలిమెంట్.
హలో, ఇందులో ఏ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చింది? సో ఇప్పుడు ఇందులో అన్ని ఒకటే ఏదొచ్చింది? 3 is the peak element and your function ఏంటిదంట? 0 1 2 3 పీక్ ఎలిమెంట్. పీక్ ఎలిమెంట్ అంటే అర్థం కాదు. Given zero index numbers, find a peak element and return its index. If a array contains multiple peaks, return the index of any peak. ఏమంటుండు? సో 3 is the అంటే ఇక్కడ పీక్ ఎలిమెంట్ అంటే ఏందో తెలుసా? బిగ్గెస్ట్ ఎలిమెంట్. ఇందులో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ వచ్చింది? 5th లో వచ్చింది. 0 1 2 3 4 5 ఇక్కడ పీక్ ఎలిమెంట్ ఏంది? 0 1 2 ప్లస్ ఉంది. అంటే బిగ్గెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ రిటర్న్ చేయాలి. నేను రాస్తా చూడు ఇప్పుడు. ఏంటాయి ఏం రాద్దాం? ఫర్ ఐ ఈక్వల్ ఎక్కడ నుంచి? 0 నుంచి ఐ ఈక్వల్ 0 టు ఐ లెస్ దెన్ n దాకా. లెస్ దెన్ నమ్స్ సైజ్ ఐ ఏమంట? బిగ్ ఈక్వల్ టు A0 అనుకోమా. ఫస్ట్ మనం బిగ్గెస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 0. ఇప్పుడు 0 బిగ్ ఈక్వల్ 0. నాకు ఎలిమెంట్ కాదు కావాల్సింది, దాని యొక్క ఇండెక్స్. ఏమంట? ఫర్ ఐ ఈక్వల్ టు 1 నుంచి కదా. If A of nums of I greater than nums of big, now big equal to I. Now final ga, so return big. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే అందులో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో దాని ఇండెక్స్ కనుక్కుంటున్నా. ఫస్ట్ బిగ్ 0లో ఉందనుకున్నా. ఈ నమ్స్ ఆఫ్ బిగ్ కంటే పెద్దగా ఉంటే ఆ ఇది బిగ్ లో పెట్టుకుంటున్నా. లాస్ట్కు ఆ బిగ్ ని మనకి ఇచ్చేస్తున్నా. నా ఇప్పుడు చూడు, బిగ్ అనే వేరియబుల్ డిక్లేర్ చేయలేదంట. రెండు కేసులు యాక్సెప్ట్ అయినాయి. నా ఇప్పుడు చేయాలి. సబ్మిట్. టూ milliseconds పట్టిందంట టైం. బీట్స్ 65% ఓన్లీ. అంటే ఇంకా బాగా రాయొచ్చంట. అర్థమైందా అక్షయ్? వర్ష అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ మీకు అర్థం కాకపోతే సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ సొల్యూషన్స్ క్లిక్ చేస్తే బతుకుంటాయి. ఎవరి దాంట్లో చూసినా చూడొచ్చు ఏం చేస్తుండు అని. సొల్యూషన్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే,
ఫస్ట్ 50 లక్షల ర్యాంక్ ఇస్తాడు, 50 lakhs. ప్రాబ్లం చేసుకుంటూ పోతా ఉంటే ర్యాంక్ తగ్గుతుంటుంది. ఏమన్నా 17 lakhs ఉంది, అప్పుడు 15 lakhs ఉండే. చాలా రోజులైంది నేను చేయక, ఎన్నో రోజులైంది. ఇక్కడ చూడు, ఇక్కడ ఎలా చేశావు. లాస్ట్ ఇయర్ జూలైలో చేశాను, ఆగస్ట్లో ఒక్కటి చేసిన, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అక్టోబర్ చేయలే, నవంబర్ చేయలే, డిసెంబర్ చేసిన. ఇగో ఇది ఒక రోజు అన్నట్టు. జనవరి చేయలే, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. ఇగో చేయక ఎన్ని నెలలు అయిందో చూడు. నియర్ బై 6 months నుంచి నేను అసలు ప్రాబ్లమే చేయలే. నేను టోటల్ యాక్టివ్ డేస్ 19 ఉన్నా. అది కూడా ఇవి కూడా చేసింది పిల్లల కొరకు చేసి చూపించిన. ఎలా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటూ మోర్ నాలెడ్జ్ సంపాదించాలి మీరు. ఇన్సర్ట్ పొజిషన్, ఇది కూడా ఇక్కడ నుంచే చేశా. ఇన్సర్ట్ కాదు, అంతే కదా. సర్చ్ ఇన్సర్ట్ పొజిషన్ మొన్న చెప్పాను కదా మీకు. అలా ఇలా 1 3 5 6 ఇచ్చి టార్గెట్ 5 ఇస్తే ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఈ 2 ప్లేస్లా. ఓకే, మీరు లీడ్ కోడ్లో చేయకుండా ప్రాబ్లం చూసి మీ హోంవర్క్ చేయండి. లీడ్ కోడ్లోనే చేయాలి, సబ్మిట్ చేయాలని లేదు. అక్షయ్, అర్థమైందా? ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ చేశామా లేదా? 1 3 5 6 2 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్ అయితే రిటర్న్ ఐ. ఎక్కడా దొరకకపోతే లాస్ట్ కు రిటర్న్ ఐ అంటే లాస్ట్ లో ఇన్సర్ట్ చేయాలి. లూప్ అంతా బ్రేక్ అయినాక, గుర్తుందా? నిన్న హోంవర్క్ రాసింది ఇది, నిన్న మొన్న కాకుంటే ఇక్కడ మీరు ఏం చేశారు? ప్రింట్ ఎఫ్ ఎలిమెంట్ టు బి ఇన్సర్టెడ్ అని ఇక్కడ రాశారు. కాకుంటే ఇక్కడ ఈ వాల్యూని మనకి పంపించేస్తున్నా నేను. ఈ రిటర్న్ గురించి వస్తే తర్వాత. ఇవన్నీ ఇక్కడికి వెళ్ళి చెప్పినాయే మీకు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? టిక్ చేసినా నేను సాల్వ్ చేసినా అన్నట్టు. నా ఈ ప్రోగ్రామ్ ఇది వద్దులే. నా ఇప్పుడు ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ ఏంటో తెలుసా? హోంవర్క్ క్వశ్చన్ ఎలా చేస్తారు అనేది నాకు అవసరం లేదు, మీరు చేయాలి. హోంవర్క్ క్వశ్చన్ ఏంటి అంటే రిమూవింగ్ డూప్లికేట్స్. ఇన్ అన్ అర్రే. అర్రేలో డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉంటే రిమూవ్ చేయాలి. అర్థమైందా అక్షయ్? ఇది క్వశ్చన్. సో డూప్లికేట్ ఎలిమెంట్స్ అర్రేలో ఉంటే వాటిని తీసేయాలి. ఎలా చేస్తారు అనేది మీ ఇష్టం. ఓకేనా? అంటే ఎలిమెంట్ ఓన్లీ 1 టైమే ఉండాలి. అంటే ఇప్పుడు ఆన్సర్ నేను ఇలా 5 3 4 2 3 4 4 3 ఇస్తే ఆన్సర్ ఏం రావాలి? 5 3 4 2 కూడా ఉంది అంతే. 4 రావాలి, 4 వచ్చేసింది. 5 3 4 2 రావాలి అంతే.
సార్ అంటే ఇప్పుడు డూప్లికేట్ ఎలిమెంట్స్ ఏం చేయాలి సార్? తీసేయాలి. అంటే నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు ఈ 5 3 మ్యాచ్ అయింది. మ్యాచ్ అయితే ఈడ ఏం పెట్టుకో, వర్ష 0 పెట్టేసుకో, ఇక్కడ 0 పెట్టుకో. ఓకే సార్. మ్యాచ్ అనేది 0 పెట్టుకోని తర్వాత ఏం చేయంటే ప్రింట్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ 0 కాకపోతేనే ప్రింట్ చేయి. అర్థమైందా వర్ష? ఎస్ సార్. అక్షయ్ అర్థమైందా? ఓకే, ఇది ప్రోగ్రామ్ రిమూవింగ్ డూప్లికేట్స్. సో ఈరోజు చాలు, మళ్ళీ రేపు చూద్దాం.